ఒక కంపెనీని ఒక్కరు కూడా పట్టించుకోలేనిది మళ్ళీ అదే కంపెనీ నుంచి ఎప్పుడెప్పుడు ఏ ఫోన్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఏ కొత్త ఫోన్ లాంచ్ చేస్తుంది అని వెయిట్ చేసేదాకా ఒక ప్రజలు అయ్యారంటే ఆ కంపెనీ ఎంత మంచి ఫోన్స్ తీసుకొస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఆ కంపెనీ ఏంటో కంపెనీ కాదు, మనకు ఏసూస్ అని చెప్పుకోవచ్చు. సో మనకు 2018 స్టార్టింగ్లో మనకు దూసుకెళ్ళిందని చెప్పొచ్చు ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 1 నుంచి. సో మిగతా ఫోన్స్కి కాంపిటీషన్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా మనకు ఇండియాలో ఈరోజు ఏసూస్ జెన్ఫోన్ 5Zని లాంచ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా దీన్ని. ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్ చూస్తే మనకు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. సో మీకు ఇది 19 ఇంచ్ ఎక్స్పర్ట్ రేషియో లభిస్తుంది. పైన నాచ్ ఉంటుంది మనకు. సో దీని రెజల్యూషన్ చూసుకుంటే మనకు 1080 × 2246 పిక్సెల్స్ అయితే లభిస్తుంది. దీని రెజల్యూషన్ అనమాట దీనిది. అండ్ మీకు ఇది 18 ఇంచ్ ఎక్స్పర్ట్ రేషియోలో కాదు 19 ఇంచ్ ఎక్స్పర్ట్ రేషియో లభిస్తుంది. సో ఈ డిస్ప్లే మీకు సూపర్ IPS ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అండ్ మీకు డిస్ప్లే పైన మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. సో ఇది 3 4 5 ఏం మెన్షన్ చేయలేదు. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని చెప్పారు వాళ్ళు. అండ్ ఇది డిస్ప్లే విషయం కోసం మీకు 6.2 ఇంచెస్ లభిస్తుంది. అండ్ మీకు ఆండ్రాయిడ్ ఓరియో 8.0 మీద రన్ అవుతుంది. సో మీకు 3 వేరియంట్స్ లభిస్తుంది. 6GB ర్యామ్ 64GB వేరియంట్ లభిస్తుంది. అండ్ మీకు 6GB ర్యామ్ 128GB వేరియంట్ లభిస్తుంది. 8GB ర్యామ్ 256GB వేరియంట్ లభిస్తుంది. ఈ త్రీ వేరియంట్స్ అయితే లభిస్తుంది మీకు. సో అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మీకు 12+8 మెగాపిక్సెల్ డ్యూల్ కెమెరా లభిస్తుంది. మీకు ఏదైతే మీకు 12 మెగాపిక్సెల్ ఉందో దీంట్లో సెన్సార్ వస్తారు మీకు సోనీ IMX363 సెన్సార్ అయితే లభిస్తుంది. సో దీని అపరేచర్ చూసుకుంటే మీకు 1.8 అపరేచర్ అయితే లభిస్తుంది. ఏదైతే మీకు సెకండరీ కెమెరా ఉందో దీని సెన్సార్ చూసుకుంటే మనకు ఓమ్ని 8856 సెన్సార్ అయితే లభిస్తుంది. దీని అపరేచర్ చూసుకుంటే మనకు 2.2 అపరేచర్ లభిస్తుంది. ఇది 8 మెగాపిక్సెల్ కెమెరా. సో ప్రైమరీ కెమెరా వస్తుంది మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. నెక్స్ట్ వస్తే మనకు ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా వస్తుంది మీకు ఓన్లీ 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అయితే మీకు బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా ఉందో 12+8 కెమెరా ఉంది, 12+8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. సో ఆ 8 మెగాపిక్సెల్ మీకు అదే 8 మెగాపిక్సెల్ కెమెరాని సో ఫ్రంట్ సైడ్ కూడా సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఓమ్ని 8856 సెన్సార్ 2.2 అపరేచర్. సో సెకండరీ కెమెరా బ్యాక్ సైడ్ ఉందో అదే కెమెరా మనకు సెల్ఫీ కెమెరా కూడా పెట్టారు. బ్యాక్ సైడ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లభిస్తుంది. మీకు 128 degrees వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఫొటోస్ వీడియోస్. సో అట్లా మీకు వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లభిస్తుంది బ్యాక్ సైడ్ మీకు. సో ఇది మీకు కెమెరాస్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ సైడ్ 30,000 పెడుతున్నాం మనకు. 30,000 ఆ రేంజ్లో మనకు ఓన్లీ 8 మెగాపిక్సెల్ కెమెరా అంటే కొంచెం నాకు ఎట్లా అనిపించింది. సో ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 1లో కూడా మనకు ఓన్లీ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అండ్ మీకు 6GB వేరియంట్లో 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. దీంట్లో ఓన్లీ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. అండ్ ఇది మనకు కెమెరా విషయానికి వస్తే మనకు. అండ్ నెక్స్ట్ వస్తే దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే మనకు 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. మీకు క్వాల్కామ్ క్విక్ చార్జ్ 3.0 క్విక్ చార్జ్కి అయితే లభిస్తుంది. అండ్ మీకు బాక్స్లోనే బండల్గా 18 వాట్ ఛార్జర్ అయితే లభిస్తుంది. సో దాన్ని యూజ్ చేసి మీకు ఈ మొబైల్కి ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ మనకు ప్రాసెసర్ చూసుకుంటే మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో ఇది మనకు తెలిసిందే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో ఆక్టోకోర్ ప్రాసెసర్. సో జీపీయూ చూసుకుంటే మనకు Adreno 630 జీపీయూ లభిస్తుంది. ఇది మనకు CPU అండ్ GPU విషయానికి వస్తే. సో ఇవి దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి. అండ్ దీని సెన్సార్ చూసుకుంటే మనకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, AMOLED సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, గైరో సెన్సార్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మనకు కావాల్సిన సెన్సార్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ దీనిలో మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫేస్ అన్లాక్ ఓన్లీ మీకు ఫ్రంట్ కెమెరాతో డిపెండ్ అయ్యే ఫేస్ అన్లాక్ ఉంది. ఏదైతే మీకు 1+6 ఇట్లా ఉన్నాయో సో అదే ఫేస్ అన్లాక్ లభిస్తుంది మీకు. దీంట్లో నాకు కొంచెం మైనస్ ఏంది అనిపించింది అంటే మనకు ఒక డౌట్ కూడా ఉంది నాకు. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోలో మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో 8 మెగాపిక్సెల్ కెమెరాతోనే మనకు ఫేస్ అన్లాక్ కూడా పనిచేస్తుంది. దాంట్లో వరస్ట్ ఉంది మనకు ఫేస్ అన్లాక్. నేను దగ్గర 2 weeks పైన మొన్నటిదాకా వాడాను అది. సో ఫేస్ అన్లాక్ అసలు వాడలేను, జస్ట్ ఫింగర్ ప్రింట్ వాడుకున్నాను నేను. సో ఫేస్ అన్లాక్ అంత వర్క్ అవ్వట్లేదు. సో దాంట్లో అయితే సో దీంట్లో కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో దాంట్లో అంతా సెల్ఫీ కెమెరా అంతా బాగాలేదు. సో దీంట్లో కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. సో పేపర్ల స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఓవరాల్ చిన్న మైనస్ పాయింట్ అయితే కొడుతుంది. 1+6లో మనకు కెమెరాస్ అయితే బాగున్నాయి, సెల్ఫీ కెమెరా కూడా బాగుంటుంది. దీంట్లో ఓన్లీ 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ మీకు ఫేస్ అన్లాక్ కూడా దీంతోనే లభిస్తుంది. సో ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోలో కూడా అట్లానే ఉంది. సో దాంట్లో అయితే వరస్ట్ ఉంది, దీంట్లో కూడా వరస్ట్ ఉంటుందేమో అని నా డౌట్. సో వచ్చాక తెలుస్తుంది మనకు, రియాలిటీ లెవెల్లో ఉందో మనకు తెలియదు. సో లాస్ట్ వస్తారు మనకు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే
మనకు అయితే మీకు బేస్ వేరియంట్ ఉందో మీకు 6GB 64GB వేరియంట్ ఉందో ఆ ప్రైస్ వస్తారు మీకు 29,999 రూపాయలు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వస్తారు మీకు 6GB ర్యామ్ 128GB వేరియంట్ లభిస్తుంది. ఈ వేరియంట్ వస్తారు మీకు 32,999 రూపాయలు లభిస్తుంది. సో 32,999 రూపాయలకి మీకు 32,999 రూపాయలకు మనకు OnePlus 6 మీకు బేస్ వేరియంట్ లభిస్తుంది, 64GB వేరియంట్ లభిస్తుంది. అండ్ మీకు దీంట్లో Asus zenfone Max Pro మీకు 128GB లభిస్తుంది, దాంట్లో 64GB వేరియంట్ లభిస్తుంది. అండ్ మీకు థర్డ్ వేరియంట్ తీసుకుని మనకు 8GB 256GB వేరియంట్ వస్తారు మీకు 36,999 రూపాయలు లభిస్తుంది. సో 1 రూపాయి తప్ప 37,000 అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ప్రైసెస్ అయితే ఎక్సలెంట్ చెప్పొచ్చు. ఇంకోటి OnePlus 6లో నాకు ఇంకోటి మైనస్ పాయింట్ ఉంది. సో 6GB ర్యామ్ 64GB ఫోన్ తీసుకుంటే మనకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే దాంట్లో ఉండదు. సో ఎక్స్పాండబుల్ అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలి, మెమరీ కార్డ్ అయితే దాంట్లో సపోర్ట్ పెట్టలేరు, మెమరీ కార్డ్ కూడా పెట్టలేరు మీరు దాంట్లో. దీంట్లో మీరు మెమరీ కార్డ్ పెట్టుకొని మీకు 2TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పింది దాంట్లో, మంచి విషయం అనిపించింది నాకు. దాంట్లో అయితే మీకు మెమరీ కార్డ్ అయితే సపోర్ట్ దాంట్లో లేదు. సో దాంట్లో కొంచెం మైనస్ పాయింట్ అయింది. సో దీనిలో కొంచెం ప్లస్ పాయింట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Asus zenfone 5Z గురించి. సో ఫ్లాగ్షిప్ ఫోన్, సో బాగుంటుంది. బేస్ వేరియంట్ 30,000 మీకు ఒకవేళ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే మీకు 27,000కి వస్తుంది. సో 30,000 కూడా మీకు ఎక్సలెంట్ ఫోన్, 3,000 రూపాయలు తక్కువ OnePlus 6కి. సో వచ్చాక తెలుస్తుంది నాకు కొంచెం మైనస్ పాయింట్ 8 మెగాపిక్సెల్ ఫేస్ అన్లాక్ 8 మెగాపిక్సెల్ ఒక్కటే ఇచ్చారు. సో కొంచెం 16 మెగాపిక్సెల్ ఇచ్చేది ఉండే, 16 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ ఏదో ఇచ్చేది ఉండే. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తే Asus zenfone Max Pro M1 అయితే దరిద్రంగా ఉండదు ఫ్రంట్ కెమెరా. సో బాగానే వస్తుంది నార్మల్. సో అట్లాగానే దీంట్లో కూడా తీసుకొస్తే కొంచెం ప్రాబ్లం. సో నాకు తెలిసి అట్లా తీసుకురాలు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. సో చూద్దాం, 8 మెగాపిక్సెల్ ఉంది, మనం చూద్దాం మనము ఎట్లా రియాలిటీకి ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో కొంచెం వ్యూస్ అయితే వస్తుంటాయి. అండ్ లాస్ట్లో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టండి. అండ్ దిస్ ఇస్ Nani, let's be signing off. Thanks for watching. I will see you in the next one.